ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. భారత్ నిర్ణయానికి పార్టీలకి అతీతంగా అందరూ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్రోన్లతో, మిసైళ్లతో భారత్లోని పలు నగరాల మీద దాడికి పాక్ చేస్తున్నట్టు ప్రయత్నాల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా మంత్రాంగం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్తో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీకి ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తొలి మహానాడుకు సిద్ధమైంది. వ్యూహాత్మకంగా కడపలో ఈసారి మహానాడు నిర్వహణకు ఎంపిక చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహణకు నిర్ణయించారు. కానీ ఇప్పుడు దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించడం సరికాదనే అభిప్రాయం టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది. దీంతో మహానాడు మీద మళ్లీ పునరాలోచనలో పడింది టీడీపీ పార్టీ. మహానాడుతో పాటుగా పార్టీల పదవులు, ప్రక్షాళన దిశగా తీసుకునే నిర్ణయాల మీద చర్చించేందుకు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 14న టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ మీద తుది నిర్ణయం తీసుకుంటారు. మహానాడుకి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా పరిస్థితుల్లో మార్పు వస్తే యథాతథంగా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే మాత్రం వాయిదా వేయడం లేదా ఒకరోజుకే పరిమితం చేయాలనే ప్రతిపాదన మీద పాలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పదవుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది. యువత, సీనియర్ల కాంబినేషన్లో పార్టీ నాయకత్వం వహించేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుస్తోంది. మరోపక్క పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో వేలాది మంది భారత సైనికులు ప్రాణాలు లెక్క చేయకుండా సరిహద్దుల్లో పోరాడుతున్నారు. దీంతో సరిహద్దును రక్షిస్తున్న భారత్ బలగాల మీద దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే క్రమంలో సైనికులకు అండగా నిలిచేందుకు రాజకీయ నేతలు, అధికారులు, ప్రజలు ఇలా ఎవరికి వారు తమకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ముందుకొచ్చారు. జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన 1 నెల వేతనాన్ని విరాళంగా పంపించారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన విడుదల చేశారు. తద్వారా యుద్ధాలలో పోరాడుతున్న సైనికులకి ఆయన అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న ధైర్య సాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగించే అంశం అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకి నా వంతుగా సంఘీభావం, నా నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చానని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు ప్రదర్శిస్తున్నటువంటి ధైర్య సాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని స్పీకర్ తెలిపారు. మరోపక్క చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మహానాడు నిర్వహించాలా వద్దా అని. నిర్వహించాలా వద్దా మీరు సలహా ఇస్తూ కామెంట్ చేయండి.